ఫలించాలి దేవుడు కోరుతున్నాడు. యోసేపు ఫలించాడు, దేశమంతటికి ఆహారాన్ని పంచాడు. దావీదు ఫలించాడు, దేవుని చిత్త ప్రకారము దేశాన్ని పరిపాలించాడు. దానియేలు ఫలించాడు, రాజులకే సలహా ఇచ్చేవానిగా దేవుడు హెచ్చించాడు. నువ్వు ఫలించాలి దేవుడు కోరుతున్నాడు. సౌలుకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, ఇష్టానుసారంగా జీవించి రాజ్యాన్ని కోల్పోయాడు, అవమానాన్ని మిగుల్చుకున్నాడు. ఏలియా తరువాత ఎలీషా గొప్ప ప్రవక్త, ఎలీషా తరువాత గెహజీ గొప్ప ప్రవక్త కావలసి ఉంది. కానీ సేవ చేస్తూనే సేవ ముసుగులో అన్యాయంగా సంపాదించడానికి అలవాటు పడిపోయాడు. కాబట్టి పతనమైపోయాడు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాడు. 12 మంది శిష్యులలో 11 మంది భూమిని తల్లక్రిందులు చేయవారిగా పిలువబడ్డారు. కానీ ఒక్కడో గురువు గారిని అమ్మేసేటటువంటి ఒక దగాకోరుగా మిగిలిపోయాడు. తర్వాత ప్రాణం పోగొట్టుకున్నాడు. అతని పేరు యూదా ఇస్కరియోతు. రాజుగా ఉండే అవకాశం సౌలుకి ఇస్తే దాన్ని పాపము చేసి పోగొట్టుకున్నాడు. ప్రవక్త తర్వాత మరో ప్రవక్త కావలసినటువంటి గెహజీ సేవ ముసుగులో అక్రమముగా జీవించడం మొదలుపెట్టి ఆ పిలుపును పోగొట్టుకున్నాడు. శిష్యులలో ఒకటిగా, అపోస్తులలో ఒకటిగా మిగలవలసినటువంటి యూదా ఇస్కరియోతు లోకరక్షకుణ్ణి అమ్మివేసి భ్రష్టుడిగా మిగిలిపోయాడు. అర్థమవుతుందా? సౌలుకు దేవుడు ఎవరో తెలుసు, గెహజీకి దేవుడు ఎవరో తెలుసు, యూదాకు లోకరక్షకుడు ఎవరో తెలుసు. తెలిసి కూడా భ్రష్టులైపోయారు. కారణం తెలుసా? వారు చేయకూడని పనులు చేశారు. నీకు దేవుడు ఎవరో తెలుసు, అయినా భ్రష్టుడు అవుతున్నావా? అయినా దుష్టుడు అవుతున్నావా? అయినా దేవునికి దూరం అవుతున్నావా? జాగ్రత్త. దేవునికి దూరం అయినట్లయితే నీ జీవితంలో నువ్వు ఫలించడం సాధ్యము కానే కాదు.